ఎవరమ్మా మాట్లాడటం లేరా గట్టిగా? ఏమైందమ్మా? ఎక్కడ ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? మా ఇల్లు ఇక్కడనే సార్, అటు లాస్ట్ గల్లీ, ఇంకో గల్లీ. ఇక నీళ్ళు వచ్చి చాలా అతలకుతలం అయింది సార్. తెల్లందానిక నిద్రలు పోకుండా మొత్తం వస్తువులు తడిసినాయి. ఇక చాలా వరకు నష్టపరిహారం జరిగింది సార్. మాకు ఇప్పుడు గవర్నమెంట్ ఆదుకోవాలి, పట్టాలు ఇవ్వాలి, మళ్ళీ ఇల్లు కట్టియాలి, ఆర్థిక సహాయం అందియాలని కోరుకుంటున్నాం సార్. ఈసారైనా ప్రతిసారి ఇదే జరుగుతుంది? ఒకటేసారి వచ్చింది సార్. గత 20 సార్ ఎందుకు రాలేదమ్మా? ఇంత బాగా రాలేదు సార్. ఇంత బాగానైతే రాలే. ఈసారి అయితే బాగా వచ్చేసింది. ఎందుకు పైనుంచి ఏమన్నా నీళ్ళు ఎక్కువ ప్రవాహం వచ్చిందా? ప్రవాహం బాగా వచ్చింది సార్, పై నుండి బాగా వచ్చింది. ఓకే, ఎందుకు వచ్చిందా ఈసారి? ఎందుకు ఇన్ని నీళ్ళు వచ్చినాయి ఈసారి? ఎందుకు వచ్చినాయి అంటే మేమేం చెప్పలేము. అంటే నీళ్లు పైనుంచి ఎక్కొచ్చినాయి. కాలువలు మరి ఏమన్నా డ్రైనేజ్ ప్రాబ్లం ఉన్నది అవచ్చు ఏమన్నా, అందుకే వచ్చినాయని చాలా మందికి ఇళ్ళల్లో వచ్చినాయి నీళ్లు. ఆ నీళ్ళన్నీ తొలిగిపోవాలని చూస్తాను. పక్క పొంటి ఇట్లా సైడ్ వాల్ లాగా కట్టాలి ప్రతి మోరి ఇదంతా ఇక్కడ వరకు, నైమ్నార్ వరకు. నైమ్నార్ ఒకటే బాగా చేసిండు, ఇటు మొత్తం ఏం లేదు. తులసి బారు చర్చి దాకా ఏం లేదు. అదంతా మంచిగా చేయాలని. గేట్ ఓపెన్ చేయలేదు అనేది అంటున్నారు. గేట్ అయితే ఓపెన్ చేయలేదు, అదే నెగ్లెక్ట్ గా చేసిళ్ళు. ఓకే, దాని గురించి అంటలేము. గేట్ అయితే ఓపెన్ చేయలేదు మెయిన్ అది. కాకపోతే ఇన్ని సంవత్సరాలు నేను పుట్టి 33 సంవత్సరాలు ఎప్పుడు వాటర్ చూడలే. నేను ఈసారి చూసినాం. అదే వాజ్పేయి కాలనీలో కూడా 35 సంవత్సరాలు నేను పుట్టి, అప్పుడు కూడా నీళ్లు రాలేదు వాజ్పేయి కాలనీలో. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చూడు, అది ఇంకా హైలు. అంటే ఎప్పుడు మేము చూడలేదు, ఫస్ట్ టైం వచ్చినాయి. అంటే చెరువులు మొత్తం కబ్జాలు పెట్టిరు, నీళ్ళు ఎక్కడ పోతాయి? చెరువులో ఉండాల్సిన నీళ్ళు నీళ్ళకి వస్తున్నాయి. అదే కదా మరి మనం అడగాలి కదా ఎలక్షన్లు వచ్చినప్పుడు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం అడుగుతారు మీరు? అంటే నీళ్లు ఇంకోసారి రాకుండా చూసుకోవాలని అడుగుతాను.